కమలాపూర్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ప్రతిపక్ష నేతగా వైఎస్తోనే డి అంటే డి అన్నారు. మంచి వాగ్దాటితో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. భూకబ్జా ఆరోపణలతో గులాబీ జెండా ఎవరి సొత్తు కాదంటూ సొంత పార్టీపైనే తిరుగుబావుట ఎగరవేసి కారు దిగి కమలం చేతబట్టి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో భూకబ్జా ఆరోపణలు తెరపైకి రావడం ఆయనకు అడ్డంకిగా మారాయా, లేక పార్టీలో కొందరు నేతలు అడ్డుకుంటున్నారా? కమల రాష్ట్ర దళపతి కాకపోతే సొంత అజెండాతో ముందుకు సాగుతారా, లేక పార్టీకి నమ్మిన బంటవుతారా? ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? వాచ్ ది స్టోరీ. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ 2003లో టీఆర్ఎస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2004లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత హుజూరాబాద్ నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. అసెంబ్లీలో టీఆర్ఎల్పీ నేతగా పనిచేశారు. ఆనాటి వైఎస్ ప్రభుత్వంలో అసెంబ్లీలో పార్టీ తరపున ప్రజా సమస్యల్ని బలంగా వినిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. 2021లో మంత్రిగా ఉన్న సమయంలో భూ కబ్జా ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు ఈటెల రాజేందర్. 2024లో జరిగిన ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన లోక్సభ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్ చైర్మన్గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా ప్రతి నోటా వినిపిస్తున్న పేరు ఈటెల రాజేందర్. తాజాగా ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో ముందున్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ సర్కార్ విధానాలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 6 గ్యారంటీల అమలు, జీవో 317, మూసీ ప్రక్షాళనతో పాటు బీసీ రిజర్వేషన్ని సైతం ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఒక బాంబు పేల్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ భూములు కబ్జాకు గురయ్యాయని, అందులో గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతలు ఉన్నట్లు సమాచారం ఉందంటూ ఆరోపణలు చేశారు. త్వరలోనే భూ కబ్జాలకు సంబంధించిన విచారణ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి ఎంపీ ఈటెలపై త్వరలోనే విచారణ జరుగుతుందని కుండబద్దలు కొట్టారు. 2021లో ఈటెల మంత్రిగా ఉన్న సమయంలో భూ ఆక్రమణలపై ఆరోపణలొచ్చాయి. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు ఈటెల. ఇప్పుడు మరోసారి భూ ఆక్రమణ ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కుపెడుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని దేవరయాంజల్ గ్రామంలో సీతారామస్వామి ఆలయానికి చెందిన భూములను ఈటెల ఆక్రమించారని ఆరోపణలొచ్చాయి. గత ప్రభుత్వం ఓ కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత ఆ వ్యవహారం కోర్టు మెట్లెక్కడంతో కబ్జా ఆరోపణలు ఆగిపోయాయి. ఆ సమయంలోనే ఈటెల తాను వేరే వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారని, తానెలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అయినా ఇప్పుడు దేవాలయాల భూముల కబ్జాపై విచారణ అంటూ మంత్రి చేసిన స్టేట్మెంట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి వ్యాఖ్యలపై ఈటెల ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. కానీ ఆయన అనుచరులు మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తోందని ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముందు వరుసలో వినిపిస్తున్న పేరు ఈటెల. ఈయన ఎంపికపై ఈ మధ్యకాలంలో పార్టీలోనూ రాజకీయ వర్గాల్లోనూ విభిన్న రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటెల అవుతారని కొందరు, లేదు బండి సంజయ్ మరోసారి అవుతారని మరికొందరు అంటున్నారు. వీరిద్దరి మధ్య ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి కోసం పోటీ నువ్వా నేనా అనే రీతిలో సాగుతోంది. దీంతో పార్టీలో ఎప్పుడూ లేని విధంగా అధ్యక్షుడి పోటీ నెలకొంది. అయితే బీసీలకే అధ్యక్ష పగ్గాలని అంటున్నారు. అయితే బీజేపీలో బీసీ నేతల్లో ఈటెల, బండి, ధర్మపురి పేర్లు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పాత, కొత్త, సీనియర్, జూనియర్ అంటూ చర్చ సైతం వచ్చింది. అదే కోణంలో కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, రఘునందన్ రావు, డీకే అరుణ, మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేనంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అదే సమయంలో పార్టీ ఆదేశిస్తే కార్యకర్తగా పనిచేస్తానంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర రథసారథి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనా కావచ్చు అంటూ ఆసక్తికర కమెంట్స్ చేస్తున్నారు. పై స్థాయి నేత నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరికీ పార్టీ అధ్యక్షుడయ్యే అర్హత ఉందని చెప్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడెవరనేది నిర్ణయం తీసుకునేది జేపీ నడ్డా అంటున్నారు. ఆయనకు తప్ప ఎవ్వరికీ తెలియదంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు అనే వ్యక్తి పార్టీకి నిబద్ధతతో పనిచేసే మంచి వ్యక్తి కావాలని అంటున్నారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యం కాబట్టి
కేంద్ర పెద్దల ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసే వ్యక్తి కావాలని కోరుకుంటున్నట్లు చెప్తున్నారు. బీజేపీలో అంతర్గతంగా ఇలాంటి చర్చ జరుగుతుంటే బయట మరో రకమైన చర్చ జరుగుతోంది. ఈటెలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే సొంత పార్టీ పెడతారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. నిజంగా ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రంలో సొంత పార్టీ పెట్టి నడిపించే అవకాశముందా? ఉన్నా ఈటెల అంత పని చేయగలరా? గతంలో గులాబీ పార్టీ నుంచి కమలం పార్టీలోకి రాకముందు ఇలాంటి చర్చ జరిగింది. ఆ సమయంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీ ఎవరి సొత్తు కాదని, జెండా మోసే ప్రతి కార్యకర్తది అని కామెంట్ చేశారు. ఇప్పుడు సైతం ఈటెల వ్యవహారం కాస్త అదే విధంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా ఆసక్తి చూపటం లేదంటున్నారు. కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై తన పని తాను చేసుకుంటూ పోతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో సొంత పార్టీ పెట్టే అవకాశం లేదని, అంత సాహసం చేయబోరని బీజేపీ నేతలు భావిస్తున్నారట. అయితే హరీష్ రావు రాసిన స్క్రిప్టు ఈటెల చదువుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఈ కామెంట్స్కి ఈటెల కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకు ఈటెల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారా లేక సొంత పార్టీ పడతారా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇవి రెండూ కాని పక్షంలో ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండనుంది అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో కాలమే నిర్ణయించాలి మరి.